హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోనికా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ కిచెన్. ఈరోజు మోనికాస్ కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నా. డెఫినెట్గా ట్రై చేయండి. దానికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ముక్కలుగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత 1 అవర్ దాన్ని పక్కన మ్యాగ్నేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి అవి వేడయ్యాక ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ 1 కప్ ఆనియన్స్, 1 క్యారెట్, 2 చిల్లీ వేసి ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1 కప్ టమోటా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని తీసి వేసి టమోటా మగ్గేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటో మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి వేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా, దానికి 3 గ్లాసెస్ వాటర్ పడతాయి. వేసి ఒకసారి మిక్స్ చేయాలి. దాంట్లో సాల్ట్ రుచికి సరిపోయినంత వేసి బాయిల్ అయ్యేదాకా వాటర్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాను. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వస్తువులతోనే. ఎమ్మీ ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, share, subscribe to my channel. Thanks for watching my channel. Thank you.